ఫాలో కావాలి కదా. హలో, రాష్ట్రం ఫాలో కావాలంటారు. బట్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది మీరు లేటెస్ట్ డెవలప్మెంట్ ఫాలో కాలేదు. ఎన్డీఎస్ఏ ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారని చెప్పింది. సంపూర్ణ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పింది. భరత్ గారు, ఎన్డీఎస్ఏ అప్పుడు ఏమో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పిలిస్తే వచ్చి డ్యామ్ చూడాలండి వాళ్ళు రూల్ ప్రకారంగా. కిషన్ రెడ్డి గారు లెటర్ రాస్తే వచ్చి చూశారు. ఎవరో అడిగినట్టుగా ఆధారబాదరగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రైమా ఫేసి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మ్యాలిషియస్ ఇంటెన్షన్ తో చేశారు. ఇప్పుడేమో ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీద ప్రభుత్వం ఎన్డీఎస్ఏ మీద ఆరోపణలు చేస్తా ఉంటే ఒక్కనాడు కూడా మీడియా ముందుకు రాలేదు. ఇవాళ శరత్ గారు అఫిడవిట్ వేశారు కాబట్టి వాళ్ళు చేయాల్సి వచ్చింది బలవంతంగా. అది కూడా వాయిదాలు వేసి ఇది ఏం రోల్ అండి? ఇది క్రిమినల్ కేసు బెటర్ అదా ఎన్డీఎస్ఏ మీద? ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఒక బాధ్యత గల సంస్థ. రేవంత్ రెడ్డి పదే ఎన్డీఎస్ఏ మీద పెడతా ఉంటే సిగ్గుందా వాళ్ళకేమన్నా? వాళ్ళు ఒక్కసారన్నా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా ఈ ఇంత మంచి ఇన్ఫర్మేషన్. అంటే రావచ్చా ఎన్డీఎస్ఏ అట్లా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పొచ్చా? వాళ్ళు ప్రతిపక్షం కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా సార్. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు సార్, ఒక్క నిమిషం సార్, ప్రకాష్ గారు ఒక్క నిమిషం. నేనేమంటానంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, ఎన్డీఎస్ఏ మీద ఈయన వేస్తున్న సాకు తప్పు, కుంటి సాకు, ఇది కేవలం బాధ్యత తప్పించుకోవడానికి అనే విషయం కూడా పార్టీ చెప్పింది శరత్ గారు. ఇప్పుడు అలా కాదు సార్. ప్రతిపక్ష నాయకుడు కనుక మాట్లాడుంటే ప్రతిపక్ష నాయకుడు ఒక ఉత్తరం రాసిన ఇప్పుడు నేను రిపిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఏకీభవిస్తున్నాను. కానీ నేను అనేది ఏంటంటే ఎన్డీఎస్ఏ బూచిగా చూపెడుతున్నప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళకు పబ్లిక్ రిలేషన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళు ప్రతిపక్షం జాబ్ ఏంటిది? ప్రభుత్వం చేసే దొంగ పనులను ఎక్స్పోజ్ చేయడమే కదా. నేను రాసి ఉంటే ఎంత బాగుండేది. మీతోనే ఏకీభవిస్తున్నా అని చెప్తున్నాను. దాని గురించి నాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఆయన చేయాల్సిన పాత్ర ఆయన చేయట్లేదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా చేయలేదు. నేను దాని విషయంలో సెకండ్ ఒపీనియన్ లేదు నాకు. కానీ నేనేమంటున్నా అంటే ఎన్డీఎస్ఏ మీద బాధ్యత మోపుతున్నప్పుడు వాళ్ళు వద్దన్నారు అన్నప్పుడు ఓ గుప్తా గారు రాస్తేనో బయటకు వస్తారు, మీరు అఫిడవిట్ వేస్తే బయటకు వస్తారు. వాళ్ళకు బాధ్యత లేదా అంటున్నా నేను. అదివరకు ఎవరు పిలుస్తూ వచ్చారండి? మీరు లీగల్ ఎక్స్పర్ట్. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వైట్ చేయకుండా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చా? అది మ్యాండేటరీ. అది మీరు చూడండి, ప్రొసీజర్ చూడండి. వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఏముంది అంటే on their own or on the information furnished by somebody, if any dam is facing any problem, distress, it is their duty to examine. వాళ్ళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క మెయిన్ ఉద్దేశాల్లో అది ఉంది. ఎవడో పిలిస్తే పేరెంటల్ లాగా వాళ్ళు రారు. వాళ్ళ బాధ్యత డ్యామ్ సేఫ్టీ చూడడము. చెప్పాలి కదా, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏం లేదని చెప్పాలి కదా. వీ షుడ్ ఇగ్నైట్ ది యాక్షన్ అండి. ప్రతిపక్షం అనేది అందుకు ప్రతిపక్షం ఏం చేయాలి డెమోక్రసీలో ఆ సందర్భంలో? ఎస్, ఇగో ఇతను చెప్పేది అబద్ధము, అసలు అన్ని డ్యామ్స్ ప్రాబ్లమ్స్ లో లేవు, ఇది చెయ్యదలుచుకుంటే చెయ్యొచ్చు, చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రి కానీ ఎక్స్పోజ్ చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. మీరు చెప్పేది కరెక్ట్, కానీ ఎన్డీఎస్ఏ బాధ్యత కూడా ఉంది కదా. వాళ్ళ ఇన్స్పెక్షన్ లో తెలిసిన తర్వాత దాచిపెట్టుకోవడం ఎందుకు? చెప్పొచ్చు కదా. ప్రకాష్ గారు రిపోర్ట్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎప్పుడు పంపలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం శరత్ గారికి కౌంటర్ అఫిడవిట్ లో చెప్పారు వాళ్ళు. అధికారికంగా ఈ రోజు వరకు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. ఇది ఫస్ట్ టైం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు రిప్లై ఇచ్చారేమో, అది మనకు తెలియదు. వాళ్ళు చెప్తారో తెలుస్తాయి కదా. మరి ఎట్లా రహస్యంగా పెడతారండి ఇవన్నీ? ఇచ్చారు. ఒక టెక్నికల్ కమిటీని కూడా కన్స్టిట్యూట్ చేసినారు. అది కూడా చెప్పినారు ఈ కౌంటర్ అఫిడవిట్ లో. వీ హావ్ కన్స్టిట్యూటెడ్ టెక్నికల్ కమిటీ యాజ్ పర్ దేర్ అడ్వైస్, యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్ అని చెప్పేసి. యాక్చువల్లీ అప్పుడు కదా అది టెక్నికల్ కమిటీ, అప్పుడు కదా. అప్పుడు కదండి, ఇప్పుడు మళ్ళీ పెట్టారండి, మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు ఈ లెటర్ వచ్చేసేసి మనకు 30th June 2026 నాడే ఆఫీస్ మెమరాండం ఇచ్చినారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి వచ్చింది. ఇందులో మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ చైర్మన్ గా, డైరెక్టర్ డిజైన్ బీసీడీ ఈయన మెంబర్ గా, తర్వాత డైరెక్టర్ డిజైన్స్ ఇంకొక మెంబరు, తర్వాత రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది సిఎస్ఎంఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఉండాలి. ఇట్లా టెక్నికల్ కమిటీ వాళ్ళు కన్స్టిట్యూట్ చేసినారు జూన్ లోనే.
మనకి అన్ని విషయాలు దాచినారండి. ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉండేది. ఐ అగ్రీ విత్ బీజేపీ దిలీప్ చారి గారితో. ఏమంటే ఎరువుల కొరత బయటకు వస్తుంది, రైతాంగం దగ్గర వడ్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి అన్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ థర్డ్ క్లాస్ రాజకీయం చేసినారు. ఎంతసేపు కాళేశ్వరం కూలేశ్వరము అని ప్రజలు నమ్మాలా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసినాడు తప్ప బహుళ ప్రజా ప్రయోజనాల కోసమని రైతాంగం విషయంలో చేరదు. ఒక రకంగా నా దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అండి. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు కుమార్ యాదవ్ గారు. నమస్తే కుమార్ యాదవ్ గారు. హలో. నమస్తే మేడం. యా, మాట్లాడండి. హలో. ఎస్, వింటున్నారు, అందరూ గుడ్ మాట్లాడండి. ఈవినింగ్ సార్. భరత్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భరత్ చెప్పండి. సార్, శరత్ సార్, గుడ్ ఈవినింగ్ చెప్పండి. ప్రకాష్ సార్, దిలీప్ సార్. సార్ సార్ చెప్పండి చెప్పండి హలో. చెప్పండి. గుడ్ సార్, ఈవినింగ్ చెప్పండి. ప్రభుత్వం కావాలని మాత్రమే ఇట్లా చేస్తుంది సార్. లేకపోతే ఇది మామూలుగా నీళ్లు ఎత్తిపోయాలని ఎప్పటి నుంచో నిపుణులు కూడా చెప్తుంది కదా సార్. ఓకే ఓకే కావాలని ప్రభుత్వం మాత్రమే ఇలా చేస్తుంది సార్. ఇట్లా ఓకే ఓకే ఓకే. లేకపోతే వాటర్ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండి? మా నెగిటివ్ ప్లేస్ వరంగల్ సార్. వరంగల్. ఓకే. జనగాం. జనగాం. ఓకే. సో జనగాం అంటే మరి దేవాదుల ద్వారా ఏమైనా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు? దేవాదుల ద్వారా వస్తే సార్, కానీ కాకపోతే అవి కూడా చక్కగా వదలట్లేదు సార్. అదే కదా సమస్య. ఈసారి 9 పంపులు ఆన్ చేసినట్టున్నారు దేవాదుల్లో.